మౌలిక స్వరూపానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి ఇవ్వాల? నువ్వు ఏమైనా మార్చుకో, అడిషనల్ చొప్పించుకో, రాజ్యాంగాన్ని మార్చక, పీఠికని మార్చక, మూల స్వరూపాన్ని మార్చక, ఇది రాశారు. కానీ ఇందిరాగాంధీ పీఠిక మార్చేసింది. సెక్యులర్ అనే పదం ఎక్కడుంది అసలు? మొదట చేర్చింది ఆవిడ. అలాగ చేర్చబడినటువంటి ఆవిడ 2-3 పదాలు చేర్చేసింది అప్పుడు. నెంబర్ 1, అది ఒక పెద్ద మోసం. కానీ ఆ తర్వాత న్యాయస్థానాలు మరి ఏమన్నా దాన్ని తీసేసినాయా? తీలేదే. పోనీ ఆ రోజున లోక్సభ రాజ్యసభ కలిసి చేసినాయా? కాదే. డైరెక్ట్గా ఆర్డర్ ద్వారా తీసుకొచ్చారు, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మార్చిన రాజ్యాంగాన్ని పాత పద్ధతిలోనే ఉండాలని ఎందుకు తీర్పు చెప్పలే వాటి వరకు? ఎందుకు కొనసాగుతుంది? ఇది న్యాయ వ్యవస్థ తప్పు కదా? నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది? వీళ్ళు ఆ తర్వాత వీళ్ళ పవర్స్ని, రాజ్యాంగం ఏం చెప్పబడింది? నియమించే అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది, సెలెక్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వబడింది, న్యాయమూర్తిని. నీకు అందులో తేడా జరుగుతుంది అనిపించింది. అప్పుడు ఏం చెప్పాలా? అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు సరిగ్గా చదవట్లేదంటే, సరిగ్గా చేయలేకపోతున్నాడంటే, దాన్ని చూడటానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇప్పించడం ఉంది. లేదు, ఒక డాక్టర్ నియమించాలంటే నీట్ అవ్వాలా, తర్వాతన దాంట్లో ఇంటర్మీడియట్ అవ్వాలా, నీట్ అవ్వాలి. ఇది ఓ టీచర్గా చేయాలంటే డిగ్రీ అవ్వాలా, తర్వాత బీఈడీ చేయాలా, ఆ తర్వాత డిఎస్సీ అవ్వాలా, ఆ తర్వాత